పాలసీ రూపకల్పనలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలకు సంబంధించిన వ్యవహారం అప్పట్లో దేశంలో సంచలనం సృష్టించింది. లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు ఎట్టకేలకు భారీ ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసును రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో స్పష్టమైన ఆధారాలు లేకుండా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇరికించారని సిబిఐపై కోర్టు తీవ్రంగా మండిపడింది. ఎక్సైజ్ పాలసీలో ఎలాంటి కుట్ర లేదా నేరపూరిత ఉద్దేశం లేదని న్యాయస్థానం పేర్కొంది. దీంతో లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సహా పలువురికి ఊరట లభించింది. దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో అవినీతి హై ప్రొఫైల్ కేసును ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో స్పష్టమైన ఆధారాలు లేకుండా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ను ఇరికించారని సిబిఐపై కోర్టు తీవ్రంగా మండిపడింది. ఎక్సైజ్ పాలసీలో ఎలాంటి కుట్ర లేదా నేరపూరిత ఉద్దేశం లేదని న్యాయస్థానం పేర్కొంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న కల్వకుంట్ల కవిత సహా 23 మందికి విముక్తి కల్పిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పిచ్చింది. వారిపై చర్యలు తీసుకోవడానికి తగిన సాక్ష్యాలను సమర్పించడంలో సిబిఐ విఫలమైందని న్యాయస్థానం పేర్కొంది. నిందితులపై ప్రాథమిక కేసులు నమోదు చేయలేదని, సిబిఐ ఛార్జిషీట్లో అనేక లోపాలున్నాయని కోర్టు తెలిపింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో అవినీతికి సంబంధించిన కేసులో ఏ సాక్షి వాంగ్మూలంతో సిబిఐ దాఖలు చేసిన ఛార్జిషీట్లోని అభియోగాలు సరిపోవడం లేదని కోర్టు పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన కేసులో సౌత్ గ్రూప్ అనే పదాన్ని ఉపయోగించడంపై రౌస్ అవెన్యూ కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాంటి వ్యక్తీకరణకు స్పష్టత, సరైన ఆధారాలు లేవని న్యాయస్థానం తెలిపింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసును కొట్టివేసిన అనంతరం కేజ్రీవాల్ కన్నీటి పర్యంతమయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 5 నేతలను జైలులో పెట్టారని, సీఎం, డిప్యూటీ సీఎం సహా 5 జైల్లో పెట్టారని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ ఏనాడూ అవినీతికి పాల్పడలేదని, అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్లమని పేర్కొన్నారు. ప్రధాని మోదీ కేవలం విపక్షాలపైనే దృష్టి పెట్టారని, ప్రజల సమస్యలను ఏమాత్రం పట్టించుకోరని కేజ్రీవాల్ విమర్శించారు. నిరుద్యోగం, ఢిల్లీలో పొల్యూషన్ గురించి మోదీ మాట్లాడారని, విపక్ష నేతలను రాజకీయంగా వేధించడం గురించి మోదీ ఆలోచిస్తారు అని కేజ్రీవాల్ ఆరోపించారు. తాను, మనీష్ సిసోడియా ఇద్దరూ నిజాయితీ పరులు అని కోర్టు చెప్పిందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీ ప్రభుత్వం 2021 నవంబర్ 17న లిక్కర్ పాలసీని తీసుకొచ్చింది. 2022 సెప్టెంబర్ చివరికి ఆ లిక్కర్ పాలసీని వెనక్కి తీసుకుంది. ఈ మధ్యలో మద్యం విధానంలో పలు అవకతవకలు జరిగాయని, ఆప్ నేతలు మనీ లాండరింగ్ కు పాల్పడ్డారంటూ ఆరోపణలొచ్చాయి. ఎక్సైజ్ పాలసీని సవరించేటప్పుడు ఆప్ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని సిబిఐ, ఈడీలు ఆరోపించాయి. లైసెన్స్ దారులకు అవసరమైన సాయం చేసి ప్రతిఫలంగా కొంత మొత్తాన్ని పొందినట్లు దర్యాప్తు సంస్థలు చెప్పాయి. ఈ కుంభకోణంలో భాగంగా ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా, ఇతర ఆప్ నేతలు, మాజీ ఎంపీ కవితను అధికారులు అరెస్టు చేశారు. అనంతరం వారు బెయిల్పై విడుదలయ్యారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన కేసులో సిబిఐ 2022లో తన మొదటి ఛార్జిషీట్ను దాఖలు చేసింది. ఆ తర్వాత సిబిఐ పలు ఛార్జిషీట్లను దాఖలు చేసింది. రద్దయిన ఎక్సైజ్ పాలసీని తనకు అనుకూలంగా ప్రభావితం చేయడానికి 100 కోట్లు చెల్లించారని ఏజెన్సీ ఆరోపించింది. మొత్తం 23 మంది నిందితులపై ఛార్జిషీట్లు దాఖలవగా వారిలో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవిత, కుల్దీప్ సింగ్, నరేందర్ సింగ్, విజయ్ నాయర్, అభిషేక్ బోయిన్పల్లి, అరుణ్ రామచంద్ర పిల్లై, మూత గౌతమ్, సమీర్ మహేంద్రు, అమన్దీప్ సింగ్ దల్, అర్జున్ పాండే, రాకేష్ జోషి, దామోదర్ ప్రసాద్ శర్మ, ప్రిన్స్ కుమార్, చాన్ప్రీత్ సింగ్ రాయత్, అరవింద్ కుమార్ సింగ్, దుర్గేష్ పాఠక్, అమిత్ అరోరా, వినోద్ చౌహాన్, ఆశిష్ మాథూర్, పి శరత్చంద్రారెడ్డి సహా పలువురున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన కేసులో సిబిఐ కోర్టుకు సమర్పించిన సాక్ష్యాధారాలు, వాంగ్మూలాలు అన్నీ పరిశీలించిన తర్వాత సిబిఐ దాఖలు చేసిన ఛార్జిషీట్లో నిందితులపై ఎటువంటి ప్రాథమిక ఆధారాలు లేవని కోర్టు నిర్ధారించింది. కొందరికి ప్రయోజనం చేకూర్చేలా ఎక్సైజ్ పాలసీని మార్చారనేది ప్రధాన ఆరోపణ. అయితే ఈ పాలసీ వాటాదారులు సంబంధిత సంస్థల ఆమోదంతోనే తయారు చేసినట్టు న్యాయస్థానం పేర్కొంది. ఈ విధానాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఆమోదించారు. లెఫ్టినెంట్ గవర్నర్ను నిందితుడిగా చేర్చకుండా మిగిలిన వారిని ఎలా బాధ్యులను చేస్తారని కోర్టు ప్రశ్నించింది. వీటన్నింటినీ పరిశీలించిన న్యాయస్థానం నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. వారికి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు, ఆధారాలు, వాస్తవాలు కనుగొనలేదు. ఇదంతా సమగ్ర విచారణ తర్వాత జరిగింది.
న్యాయం చేయడానికి ప్రాసిక్యూషన్ ఒక సాధనం మాత్రమే కానీ ప్రజలచే ఎన్నుకోబడిన రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులను అక్రమంగా ఇరికించడానికి కాదని కోర్టు అభిప్రాయపడింది. సిబిఐ కేసు కొట్టివేసిన తర్వాత దానికి అనుబంధంగా ఉన్న ఈడీ కేసు కూడా రద్దవుతుంది. మరోవైపు ఢిల్లీ మద్యం కేసులో రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేస్తామని సిబిఐ వర్గాలు తెలిపాయి. ఈ కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను విడుదల చేయడాన్ని ఢిల్లీ హైకోర్టులో వెంటనే సవాలు చేస్తామని సిబిఐ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనకు సంబంధించిన వ్యవహారంలో ఆప్ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని సిబిఐ, ఈడీ ఆరోపించాయి. లిక్కర్ స్కామ్ ఆరోపణలకు సంబంధించిన కేసులో ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా, ఇతర ఆప్ నేతలు అరెస్టు అయి బెయిల్పై విడుదలయ్యారు. ఈ కేసులో సిబిఐ దాఖలు చేసిన సాక్ష్యాధారాలు, వాంగ్మూలాలను పరిశీలించిన రౌస్ అవెన్యూ కోర్టు ఈ కేసును కొట్టివేయడంతో పాటు సిబిఐపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.